అన్న హరిహర వీరమల్లి సినిమా వస్తుంది కదా. అవునన్నా. ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్న? ఆ సినిమా ఒక రాబిన్హుడ్ తరహాన మంచి సినిమా, పెద్ద సినిమా. సో పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోతుంది సినిమా. ఇది ఎలా ఉండబోతుందంటే ఒక ఒక గజ దొంగ, అంటే ఒక పెద్ద దొంగ ఏం చేస్తాడంటే ఉన్నవాన్ని దోచుకొని లేనివానికి పంచే విధానం. సో అలాంటి సినిమా ఇది. నవాబుల కాలం సినిమా. అప్పుడెప్పుడో 170 150 ఏళ్ళ కిందటి సినిమా. యాక్చువల్లీ ఇది నవాబుల కాలం సినిమా ఇది. సో ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక చిన్న కథ తీసుకుని పండగ సాయనని రాబిన్హుడ్ తరహా అతను అనమాట. ఇతను ఏం చేసేవాడంటే మన అదే ఉన్నవాన్ని దోచిపెట్టి లేనివానికి పంచే విధానంలో ఆయన చేసాడు అట్లా గజదంగ టైపు. సో అలాంటి సినిమా ఇది. సో ఎలా ఉండబోతుందంటే ఒక పండగ సాయనని మన మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి రాబిన్హుడ్ ఆయన. సో ఆయన ఏం చేశారు, ఆయన కథను తీసుకుని సినిమా తీశారు. సో కథ గురించి చెప్తే అది సో నిజమైన కథ అది కాదు నాకు తెలుసు. సో ప్రమాణపూర్తిగా అయితే నాకు నిజమైన కథ తెలియదు, అలాగా ఉండబోతుందని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఒక గజ దొంగ ఉన్నవాన్ని దోచిపెట్టి లేనివానికి పంచిపెట్టే విధానం టైపు సినిమా ఇది. బాగుండబోతుంది, బాగుంటుంది. అంటే ఇప్పుడు థియేటర్లో బంద్ కూడా వస్తుంది కదా, దాని గురించి మొత్తం అంతా నడుస్తుంది కదా. ఇప్పుడు అంటే థియేటర్ బంద్ అయితే ఒకవేళ మన హరిహర వీరమల్లి సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ పడుతుందన్న. ఎందుకు పడుతుంది అంటే థియేటర్లు ఎక్కువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది. ఏ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా థియేటర్లు మాత్రం ఎక్కువ ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. ఇందులో నో డౌట్. చాలా మటుకు కొంత అమౌంట్ అయితే ఒకవేళ బంద్ అయితే కాదు, ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు బంద్ కాదు. దిల్ రాజు గారు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదని ఒక మాట అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇది పాన్ ఇండియా స్టైల్, పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోతుంది సినిమా. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయే సినిమా. సో ఎఫెక్ట్ మాత్రం పడుతుందన్న. ఒకవేళ థియేటర్ బంద్ ఉంటే ఎఫెక్ట్ మాత్రం పడుతుంది. సో బంద్ ఉంటే రిలీజ్ చేయరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అభిమానులు, వీరాభిమానులు ఎంతోమంది ఆరుతులు పట్టే అభిమానులు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో అలాంటి వాళ్ళ నేను కూడా మెగా ఫ్యాన్, అభిమాని. సో ఇలాంటి బంద్ అయితే థియేటర్లు బంద్ అంటే ఎఫెక్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుందన్న. సో ఎఫెక్ట్ పడకూడదు, థియేటర్లు బంద్ కాకూడదు. రైట్.